ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ మాత్రం నేను రెడీ అయ్యి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ. అంటే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. బాంబేలో నేరుల్ అనే ప్లేస్లో ఉంటుందండి. ఈ టెంపుల్లో అచ్చం మన కంచిలో అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో అలాగే ఉంటారండి. విగ్రహము, ఆ టెంపుల్ స్ట్రక్చర్ అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. గర్భగుడిలో అమ్మవారిని చూస్తూ ఉంటే భలే పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ 4:30కి అలా అక్కడ అభిషేకం చేస్తారు అమ్మవారికి. సో నేనైతే ఇవాళ ఆ అభిషేకానికి అందుకోవాలి అనేసి 3:30కి అలా స్నానం చేసేసి రెడీ అయితే అయిపోతున్నానండి. మా ఇంటి నుంచి అప్రాక్సిమేట్లీ 20 minutes అనమాట. సో 4 కల్లా క్యాబ్ బుక్ చేసేసుకున్నాను ముందే, ఎక్కడ లేట్ అవ్వకూడదని. అండ్ ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను. అండ్ మీలో కొందరు లాస్ట్ టైం వీడియోలో అడిగారండి అబౌట్ ద లిప్ లైనర్. నేను యూజ్ చేసేది ఇప్పుడైతే ప్రజెంట్లీ జూడియో ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. అండ్ ఆల్సో KYE అనేసి కెట్రీనా కేఫ్ది ఒక బ్రాండ్ వచ్చిందండి. వాళ్ళ లిప్ లైనర్ కూడా చాలా బాగుంది. అంటే మనం వేసుకున్నాక అది లిప్స్టిక్తో స్మర్జ్ అయిపోదు, ఇట్ స్టాండ్స్ అవుట్ అనమాట. నాకు అది నచ్చింది ఆ బ్రాండ్. ఇప్పుడు రీసెంట్లీ మాత్రం నేను జూడియోకి వెళ్ళి అక్కడ 99 రూపీస్కి అండి లిప్ లైనర్స్. సో ఐ థాట్ ఐ ట్రై ఇట్ అండ్ దే ఆర్ గుడ్. పిగ్మెంటేషన్ అది చాలా బాగుంది, కలర్ చాలాసేపు ఉంటుంది. బట్ డెఫినెట్లీ నాట్ టు ద మార్క్ ఆఫ్ దీస్ బ్రాండెడ్ స్టఫ్ లాగా కాకుండా ఫర్ అ బిగినర్ ఐ వుడ్ సజెస్ట్ జూడియోకి వెళ్ళండి, ట్రై చేయండి వాళ్ళ లిప్ లైనర్స్. అండ్ ఇఫ్ యూఆర్ రియలీ ఇఫ్ యూ లైక్ లిప్ లైనర్స్ కదా, దెన్ యూ కెన్ యూజ్ దిస్ బ్రాండ్. అండ్ ఆల్సో బాడీ షాప్ వాళ్ళ లిప్ లైనర్స్ కూడా చాలా బాగుంటాయండి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కానీ బాడీ షాప్ వాళ్ళవి కానీ నేనైతే యూజ్ చేస్తాను. సో యూ కెన్ యూజ్ దాట్. అండ్ ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చి ఏంటండి, ఇంకా రికార్డింగ్ అయితే ఏమీ చేయలేదు. ఇక్కడి నుంచి సాటర్డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిందండి. అంటే అభిషేకం చేసినాక ఆల్మోస్ట్ లైక్ 45 minutes, 1 hour వాళ్ళు అమ్మని అలంకరించడానికి టైం తీసుకుంటారు. సో అంతసేపు వెయిట్ చేసి మళ్ళీ అలంకారం అయినాక పూజ ఉంటుంది అండ్ ఆరతి ఉంటుంది. అదంతా చూసుకొని వచ్చేసరికి 7-7:30 అయిపోయిందండి. అండ్ ఇంకో ఓపిక కూడా లేదు నాకు. వచ్చి ఇల్లు ఎట్లా ఉంది, ఏమి చెయ్యాలి అని ఏం పట్టించుకోలేదు. జస్ట్ తినేసి పడుకున్నాను అంతే నిన్నైతే. అండ్ ఇవాళ సాటర్డే మార్నింగ్ లేచి కొంచెం అంతా ఆర్గనైజ్ చేసుకొని మెల్లిగా లివింగ్ ఏరియాని కొంచెం నీట్గా అయితే సర్దుకుంటున్నాను బిఫోర్ ఐ స్టార్ట్ డస్టింగ్. అండ్ ఒక్కొక్క రోజు మనకి కొంచెం ఓపిక అనిపిస్తుంది, ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అస్సలు పని చేయబుద్ధి అవ్వదండి. సో యెస్టర్డే వాజ్ వన్ సచ్ డే ఫర్ మీ. అండ్ ఇవాళ మాత్రం కొంచెం అంతా ఆర్గనైజ్ చేసుకొని డస్టింగ్ ఇదంతా చేస్తున్నాను. అండ్ లివింగ్ ఏరియా నీట్గా ఉంది అంటే అసలు ముందు చాలా రిలీఫ్ అనిపిస్తుందండి నాకైతే. ఫస్ట్ ఇల్లు నీట్గా ఉంది అంటే మన మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అండ్ అట్ టైమ్స్ వీ డోంట్ ఫీల్ లైక్ సెట్టింగ్ అప్ ద హౌస్, దట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫైన్ అండి. ప్రతిరోజు ఇంతే నీట్గా మెయింటైన్ చేయాలి, ఇంతే పద్ధతిగా వంట వండాలి, ఇంతే పని చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఏమీ లేదండి. మనం జనరలీ హోమ్ మేకర్స్ ఏంటి అంటే ఒక గిల్ట్ ఫీలింగ్లో బతుకుతాం. నేను నోటీస్ చేసింది మోస్ట్ ఆఫ్ ద హోమ్ మేకర్స్ అండి ఏంటంటే మనం ఏదో ఎర్న్ చెయ్యట్లేదు, డబ్బు సంపాదించట్లేదు కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి వీ వాంట్ టు ఓవర్ కాంపన్సేట్ ఫర్ స్టేయింగ్ అట్ హోమ్. అండ్ ఇది మనలోని బాగా బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చండి. బికాజ్ వీ ఆల్వేస్ ఫీల్ గిల్టీ. వీ డోంట్ కౌంట్ హౌ మచ్ వర్క్ వీ డూ. ఎంత పని చేస్తాం ఇంట్లో ఉండి అది కౌంట్ చేసుకోం, కానీ బయటకు వెళ్ళి వాళ్ళలాగా సంపాదించట్లేదు కదా. సో మనం ఈ పని అంతా చేయాలి, పని మనిషి వద్దు, నేనే పని చేసేసుకుంటాను, నేనే కొంచెం మనీ సేవ్ చేసేస్తాను అని ఈ గిల్ట్ ఫీలింగ్లో ఓవర్గా చేస్తూ ఉంటామండి పని. నాకు అది నేను చాలామంది హోమ్ మేకర్స్లో నోటీస్ చేశాను. బట్ యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ టు డూ దట్ అండి. మనం కూడా మనుషులమే కదా. వై డోంట్ వీ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దాట్ మనము లేకపోతే ఈ ఇల్లు నడవదు. బయటకు వెళ్ళి వర్క్ చేయటం ఎంత ఇంపార్టెంటో, ఎర్నింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టేయింగ్ అట్ హోమ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ అని యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోతున్నామో నాకు అర్థం కావట్లేదండి. బికాస్ వర్కింగ్ విమెన్ ఆర్ no doubt very efficient, very great at their work, and also they are taking care of the house. Very good. I really appreciate their
డెడికేషన్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అండి. ప్రతిదీ చేయటం ఈజ్ నాట్ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం ఒక హోమ్ మేకర్ ఎన్ని పనులు చేస్తూ ఉంటారండి. కానీ అలా చేసినప్పుడు మనకి అప్రిసియేషన్ లేకపోయినా ఆ పని కంటిన్యూస్గా రొటీన్గా చెయ్యటం అన్నది ఈజ్ ఆల్సో అ టాస్క్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఎవరూ మనల్ని పొగడాల్సిన అవసరం లేదండి. మనం కంటెంట్ అయిపోయి వీ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద హౌస్ అండ్ ఐఎమ్ నాట్ గిల్టీ అబౌట్ స్టేయింగ్ ఎట్ హోమ్ అన్నది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. బికాస్ హోమ్ మేకర్స్ అనేసరికి ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ వర్క్, ఓవర్ కాంపన్సేటింగ్ ఫర్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అండి. ఎందుకు అట్లా చెయ్యాలో నాకు అర్థం కాదు. ఆ గిల్ట్ ఫీలింగ్ ఎందుకు ఉంటుందో హోమ్ మేకర్స్కి నాకు నిజంగా అర్థం కాదండి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే అంత డస్టింగ్ అయితే చేసేస్తున్నాను. సో టీవీ కూడా క్లీన్ చేసేసుకొని టీవీ వెనకాల ఎంత ఉందంటే డస్ట్, నేను ఇన్ని రోజులు చాలా ఇగ్నోర్ చేసిన ప్లేస్ అండి ఇదైతే. సో ఇవాళ జస్ట్ ఆ బ్రష్తో ఇట్లా క్లీన్ చేస్తుంటే చాలండి, ఇట్లా పొగలుగా వస్తుందన్నమాట డస్ట్. సో దీన్నంతా ఈ మైక్రోఫైబర్ బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకున్నానండి. చాలా ఉంది వెనకాల డస్ట్ అయితే. అండ్ టీవీ వెనకాల జనరలీ ఎక్కువ డస్ట్ అక్యూములేట్ అవుతుందండి. రెగ్యులర్ క్లీనింగ్ లేకపోతే మాత్రం ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. అండ్ నేనైతే ఇవాళ అదంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ మైక్రోఫైబర్ బ్రష్ ఏదైతే ఉందో దీంతో చాలా ఈజీగా నారో స్పేసెస్లో ఏంటి అంటే మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఆ డస్ట్ అంతా కింద పడింది కాబట్టి ఇదంతా కూడా ఆబ్వియస్లీ నీట్గా టీవీ దగ్గర పెట్టిన ఆ స్టాండ్ అవన్నీ కూడా క్లీన్ చేయాల్సిందేనండి. సో అన్నీ డస్టింగ్ అయితే థరోగా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఈ డస్టింగ్ ఇదంతా చేయటానికి కొంచెం టైం అయితే డెడికేట్ చేయాల్సిందేనండి ఎవ్రీ డే. బట్ ఏంటి అంటే ఒక్కొక్క రోజు లేజీగా ఉన్న రోజు ఇఫ్ వీ డోంట్ డూ ఆల్సో ఇట్స్ ఓకే అని కూడా మనమే చెప్పుకోవాలి. బికాజ్ మనం పని చెయ్యలేదు అని పిన్ పాయింట్ అందరూ చేస్తారేమో, కానీ ఇట్స్ ఓకే ఇవాళ నువ్వు చెయ్యలేదు పర్లేదు అని ఎవరు చెప్పరేమో ఇంట్లో. సో యూ హ్యావ్ టు టెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ హ్యాపీ. ప్రతిదీ ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళు మన చేసే పనిని ఎక్నాలెడ్జ్ చేస్తారు అన్నది గుర్తింపు. ఐ మీన్ యూ వాంట్ the other person to identify you or acknowledge what you're doing is not feasible అండి. ప్రతిసారి పక్క వాళ్ళు మీరు చేసే పనిని గుర్తించరు. సో మన కాన్షియస్ కరెక్ట్గా ఉండి మనం చేస్తున్నాము అనుకుంటే చాలు అని నేను అనుకుంటూ ఉంటాను. ఐ మైట్ బి రాంగ్ ఆల్సో ఇన్ దిస్. అండ్ మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అనుకుంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్ ఆల్సో యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా నీట్గా అయితే లివింగ్ ఏరియా అయితే సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వెళ్ళి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఈ పనులన్నీ మొదలెట్టాను ఇవాళ. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో అయిపోయింది కాబట్టి మిడ్ డే స్నాక్ లాగా నేనైతే ఇవాళ పొమగ్రనేట్ జ్యూస్ చేసేసుకుంటున్నానండి. శ్లోకాకి పొమగ్రనేట్ తినటం ఇష్టం, సో తనకి ఇచ్చేసాను. అండ్ నేనేమో ఇక్కడ జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ జ్యూస్ అన్నది చాలామంది అంటారు షుగర్ స్పైక్ అవుతుంది అనేసి. కరెక్టేనండి, నో టూ వేస్ అబౌట్ ఇట్. జ్యూస్ కంటే ఎప్పుడైనా మీరు ఫ్రూట్ తినటం ఈజ్ రియలీ గుడ్. కానీ మీకు తినటం ఇష్టం లేనప్పుడు సమ్ ఆర్ ద అదర్ వే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ద ఫ్రూట్ కదా. అందుకని నేనైతే జ్యూస్ చేసుకుంటానండి. అండ్ నాకు అది వర్కౌట్ అవుతుంది. సో ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కొంచెం ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది జ్యూస్లో, దట్ ఈస్ ట్రూ. బట్ ఇష్టం లేదు అనేసి తినకుండా అట్లా పక్కన పెట్టే కంటే ఒక ఫ్రూట్ని ఏదో ఒక ఫామ్లో ఫ్రూట్ లోపలికి పోతుంది కదా అన్నది నా కాన్సెప్ట్. అండ్ ఇంకా జ్యూస్ తాగుతూ నేనైతే కొంచెం రిలాక్స్ అయ్యానండి. కాసేపు పేపర్ చదువుకుంటూ ప్రపంచంలో ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద హౌస్, మన ప్రాబ్లమ్స్ మన గోలే కాదండి. యూ జస్ట్ నీడ్ టు యాజ్ అ హోమ్ మేకర్ వీ ఆల్ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ అవేర్నెస్ అబౌట్ మన చుట్టుపక్కల ఏమవుతుంది అన్నది కూడా తెలియాలండి. నేను చూస్తాను కదా మోస్ట్ ఆఫ్ ద హోమ్ మేకర్స్కి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ అది పట్టుకొని ఇంట్లో వాళ్ళు ఏంటంటే నీకేం తెలుసులే అన్న ఒక చిన్న మాట అనేస్తారు. అండ్ దాట్ ఈస్ రియలీ బయట ఎవరి ముందైనా ఆ మాట అంటే ఎంత హర్టింగ్గా ఉంటుందండి. సో వీ షుడ్ బీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్. అండ్ అది ఎలా వస్తుంది? ఈదర్ బై వాచింగ్ న్యూస్ ఆర్ బై రీడింగ్ అ న్యూస్ పేపర్. సో అందరికంటే మనం తక్కువ
ఎక్కువ కాదండి. వీ హ్యావ్ టు బీ ఆన్ పార్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్. అంటే మన నాలెడ్జ్, మన జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే. అండ్ నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ అండి. మనం చదివే బుక్స్ నుంచి వస్తుంది, మనం చదివే న్యూస్ పేపర్స్ నుంచి వస్తుంది. రాదర్ దెన్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడటము చేయటమే కాకుండా కొంచెం నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్లో కూడా ఉండాలి యాజ్ హోమ్ మేకర్స్ అని నేను నమ్ముతానండి. అండ్ ఇవాళ వీడియోలో ఇవన్నీ మీకు నచ్చితే వెళ్ళని కూడా, నచ్చకపోతే మాత్రం తిట్టుకోకండి. ఏంటో సోది చెప్పేస్తూ ఉంటావు గాయత్రి అనేసి. బట్ నాకు అనిపించేది నేను ఇవాళ షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇవాళ కిచెన్లోకి వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. రసం పెట్టేసుకున్నాను అండ్ బీట్రూట్ ఫ్రై మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, తినేస్తారు హ్యాపీగానే. కాకపోతే నేను దీంట్లో ఏంటంటే కొంచెం కొబ్బరి, డెసికేటెడ్ కోకోనట్ కానీ ఫ్రెష్ కోకోనట్ ఉంటే అది వేస్తాను, లేదా డెసికేటెడ్ కోకోనట్. నువ్వులు మాత్రం ఎక్కువ వేస్తానండి. ఏ ఫ్రైలో అయినా నేను నువ్వులైతే వేస్తూ ఉంటాను. తాలింపు గింజలతో పాటు నువ్వులు వేసేస్తాను. ఎందుకంటే డైలీ డైట్లో నువ్వులు వెళ్ళిపోవాలి కదా అనేసి. అదే నువ్వుల లడ్డు అవి చేసుకొని తినచ్చండి, కానీ అవి మనం ఒక పని పెట్టుకొని అవి చేసుకొని తినాలి. ఇట్లా తాలింపులో వేసేసుకుంటే అన్నిట్లో నుంచి యాజ్ వి కన్జ్యూమ్ ఎవ్రీథింగ్ కదా, నువ్వులు వెళ్ళిపోతాయి బాడీలోకి అన్న ఒక చిన్న కాన్సెప్ట్. అండ్ బీట్రూట్ కట్ చేసినాక మాత్రం ఆ చాపింగ్ బోర్డు, నైఫ్ అన్నీ మరకలైపోతాయండి. వెంటనే క్లీన్ చేయలేదు అంటే మాత్రం ఇంత పెద్ద ప్యాచ్ ఉంటుందన్నమాట. సో అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అప్పుడే నోటీస్ చేశాను ఈ సోప్ డిస్పెన్సర్లో సోప్ కూడా అయిపోయింది అనేసి. సో దాన్ని కూడా ఒకసారి థరోగా క్లీన్ చేసుకొని కొంచెం డ్రై చేసుకున్నాక ఈవినింగ్ రీఫిల్ అయితే చేస్తాను. అండ్ సోప్ డిస్పెన్సర్స్ కూడా మనం అన్నీ క్లీన్ చేస్తాం, కానీ వాటిల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తామండి. సో వాటిల్ని కూడా థరోగా అయితే ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఎలాగో వాటిని మనం క్లీన్ చెయ్యము. బట్ వెన్ ఎవర్ వీఆర్ రీఫిల్లింగ్ ఇట్ వీ కెన్ క్లీన్ ఇట్ అండ్ దెన్ రీఫిల్ ఇట్. సో ఇలా చేయటం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు నీట్గా ఉన్న హౌస్ కోసం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ యువర్ హౌస్ టు బీ నీట్, చాలామంది చూపెడతారండి 24 గంటలు వర్క్ చేసేయాలి, చాలా హెక్టిక్గా పని చేయాలి అని. అంత అవసరం లేదండి. మీరు చేసే పనిలోనే 5 minutes ఎక్స్ట్రా పెడితే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద హౌస్ విల్ బీ నీట్. బికాజ్ ఎవ్రీ డే మనం చేసే క్లీనింగ్లోనే ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ మీతో మాట్లాడుతూనే ఇక్కడ నా వంట కూడా అయిపోయింది. రసం పెట్టేసుకున్నాను, బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంతో నేను ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళే అయితే ప్లీజ్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, subscribe to this channel. Thank you so much for watching this video till the end. Have a great day.